నమస్కారం. క్యూకే న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బండి సంజయ్ ఆరోపణలపై ఆది శ్రీనివాస్ ఫైర్. ఆధారాలు ఉంటే వెంటనే బయట పెట్టాలన్న డిమాండ్. నిరాధార ఆరోపణలు ప్రజాస్వామ్యానికి హానికరం. ప్రభుత్వం పారదర్శకతతో పనిచేస్తోందన్న విప్. ఆయిల్ ఫామ్ సాగుపై మంత్రి తుమ్మల సూచనలు. అంతర పంటలతో అదనపు ఆదాయం సాధ్యమన్న మంత్రి. ప్రతి జిల్లాలో ఫ్యాక్టరీల నిర్మాణం హామీ. గిట్టుబాటు ధరలతో రైతులకు భరోసా. వికారాబాద్ లో వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం. వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన నేత. పార్టీ బలోపేతంపై కార్యకర్తలకు పిలుపు. డీసీసీ శిక్షణలో పాల్గొన్న ఏపీసీసీ చీఫ్. తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కేంద్రం ప్రారంభం. భక్తుల భద్రతకు ఆధునిక సాంకేతిక వ్యవస్థ. రియల్ టైం మానిటరింగ్ తో రద్దీ నియంత్రణ. దేశవి దేవాలయాలకు ఆదర్శమన్న కేంద్ర మంత్రి. మండలిలో వైసీపీ ప్రవర్తనపై భరత్ ఆగ్రహం. స్వామి ఫోటోతో చెప్పులు ధరించడంపై విమర్శ. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న వ్యాఖ్య. దేవాలయ గౌరవం కాపాడాలన్న పిలుపు. రాష్ట్ర మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి నిరాధార ఆరోపణలు చేయడం తగదన్నారు. మంత్రుల అవినీతిపై తన వద్ద ఉన్న ఆడియోలు, ఆధారాలు ఉన్నాయని బండి సంజయ్ చెబుతున్నారు. అవి నిజమైతే వెంటనే ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ లాభం కోసం ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, అవినీతి అంశాలపై విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆ విషయంలో బీజేపీ ఎందుకు మౌనం పాటిస్తోందని ప్రశ్నించారు. ఆధారాలు లేకుండా మంత్రుల ప్రతిష్టను దెబ్బతీయాలనే ప్రయత్నాలు సరికాదన్నారు. రాజకీయ చర్చలు వాస్తవాల ఆధారంగా ఉండాలని, ప్రజల్లో అపోహలు రేకెత్తించే విధంగా మాట్లాడకూడదని హితవు పలికారు. ప్రభుత్వం పారదర్శకతతో పనిచేస్తోందని స్పష్టం చేశారు. బాధ్యతమైనటువంటి కేంద్ర మంత్రి పదవిలో ఉండి ఇలాంటి విమర్శలు చేయడం ఎంత మేరకు సబబనే ఆలోచన లేకుండా, మంత్రుల అవినీతి అక్రమాల చిట్టాన్న దగ్గర ఉంది, ఆడియోలు ఉన్నాయనే మాట చెప్తూ వారికి ఐఏఎస్లు కొందరు సహకరిస్తున్నారని చెప్పినట్టు మాట మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఉన్న పక్క ఆధారం ఉంటే బయటపెట్టి బండి సంజయ్ గారు అడుగుతా ఉన్నాం. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మీరు మాట్లాడే మాటలే అంటున్నా. మీరు అలా బట్టగాల్చి మీద వేస్తామంటే మీరు చూస్తూ ఊరుకోమని మాట కూడా సందర్భం చెప్తారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు జరుపుతున్నటువంటి అవినీతి, దానికి ఐఏఎస్లు సపోర్ట్ చేస్తుందని చెప్పినటువంటి ఆడియో ఉందంటున్నాయి. అవి వాటిని బయటపెట్టి విచారణ ఆ కోణంలో మాట్లాడాలి తప్ప ఈ విధంగా సబబు కాదు, సరైనది కాదు ఈ విధంగా ఆరోపణలు చేయడం. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో బీఆర్ఎస్ నేత మంచి కిషన్ రెడ్డి మాట తప్పారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీసీ నేత ఆకుల యాదగిరికి హామీ ఇచ్చి అమలు చేయలేదని మండిపడ్డారు. ఆకుల యాదగిరిని కిడ్నాప్ చేసి మానసికంగా వేధించారని తీవ్ర ఆరోపణలు చేశారు. జనరల్ స్థానంలో బీసీలకు అవకాశం ఇవ్వరా అని ప్రశ్నించారు. 48 గంటల్లోగా బీఆర్ఎస్ అధిష్టానం స్పందించకపోతే లక్షలాది మందితో చలో ఇబ్రహీంపట్నం కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. బీసీలను తక్కువగా చూస్తే సహించబోమని స్పష్టం చేశారు. అవసరమైతే ఆత్మరక్షణ కోసం పోరాటానికి సిద్ధమని వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం సాధించేంత వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు. ఆడిపోయిన తెల్లారే మా బాబు వస్తే నన్ను ఆడికే షిఫ్ట్ చేశారు. అక్కడ షిఫ్ట్ చేసి నన్ను కార్లోనే తిప్పారు. కంప్లీట్ 15 తారీఖు వరకు కార్లో తిప్పారు. 15 నాడు ఎమ్మెల్యే గారి ఇంటికి తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టారు. నేను ఫేస్ టు ఫేస్ కూర్చొని నాకైతేనే నేను చేస్తా అన్నా, లేకపోతే నేను వెళ్ళిపోతా అని చెప్తే నన్ను కిడ్నాప్ చేసి కంప్లీట్ 16 తారీఖు నాడు కంప్లీట్ నన్ను బై రోడ్ కర్నూలు, మాడుగుల, జూబిలీస్ 7 to 7 మార్నింగ్ 7 to 7 వరకు నన్ను తిప్పినాను. యాదగిరి గారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని అడిగిన మాట, నాకు జనరల్ స్థానంలో మున్సిపల్ చైర్మన్గా నువ్వు మాట ప్రకారం ఇవ్వాలి అని చెప్తే, జనరల్ స్థానం అది బీసీవి, నువ్వు బీసీకి మేమెందుకు ఇస్తాం? జనరల్ స్థానం అంటే ఎక్కడ రెడ్డిలు రావులే అని చెప్పి రాసిందా? మరి జనరల్ స్థానంలో ఇప్పటి వరకు జరిగినటువంటి
రాష్ట్రంలో 33 మున్సిపల్ చైర్మన్లుగా జనరల్ స్థానాల్లో 33 మంది బీసీలు చైర్మన్లుగా అయ్యారు. మరి వాళ్ళు ఎట్లిచ్చారు? మా మీద దాడి చేస్తే మా ఆత్మరక్షణ కోసం మేము దాడులు చేస్తాం. మీరు తట్టుకోగలుగుతారా? మీరు పీడికడి శాతం ఉన్నారు, మేము గంపెడి శాతం ఉన్నాం. అందరం ఒక్కటై చలో ఇబ్రహీంపట్నం పిలిపిస్తాం. 48 గంటల్లోగా బీఆర్ఎస్ పార్టీ స్పందించి యాదగిరికి న్యాయం చేయాలి. ఆయిల్ పామ్ సాగు రైతులకు అధిక లాభాలను అందిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కామారెడ్డి జిల్లా పాల్వంచలో జరిగిన మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయిల్ పామ్ తో పాటు అంతర పంటల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చన్నారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేందుకు ప్రతి జిల్లాలో ఫ్యాక్టరీలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేటలో 300 కోట్లతో నిర్మించిన ఫ్యాక్టరీని త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. కంపెనీలు నేరుగా రైతుల తోటల వద్దకు వచ్చి పంట సేకరిస్తాయని, రైతులు భయపడకుండా ఈ సాగును చేపట్టాలని సూచించారు. మార్కెటింగ్, ప్రాసెసింగ్ వ్యవస్థ బలోపేతం చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని తెలిపారు. ఆయిల్ ఫామ్ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ఈ పామాయిల్ ద్వారా ఉత్పత్తులు చేసేటటువంటి వస్తువులన్నీ కూడా ఈ కంపెనీ తయారు చేస్తుంది. పామాయిల్ పంట పామాయిల్కే ఉంటుంది, కోకో పంట కోకోకే ఉంటుంది, అందులో ఒక్క కూడా పెరుగుతుంది. అందుకని రైతులు ఎవరైనా ఉత్సాహం ఉంటే కలెక్టర్ గారిని అడగండి, మన అధికారులు మిమ్మల్ని కూడా ఆదర్శ రైతులు అందరినీ ఆ జిల్లాకు తీసుకొచ్చి చూపించే బాధ్యతన. కాలం ఎక్కడున్నా పంట పండుతుంది. మీకు అమ్ముకునే బాధ మీకు అవసరం లేదు. మీ తోటలోకి వచ్చి తీసుకెళ్లే బాధ్యత కంపెనీది. నా రైతులు నిర్భయంగా వ్యవసాయం చేసే స్థితికి ఈ రాష్ట్రం తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. శాసన మండలిలో వైసీపీ నేతలు చెప్పులేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటోలు ప్రదర్శించడం అత్యంత బాధాకరమని మంత్రి టీజీ భరత్ అన్నారు. దేవుని రాజకీయాల్లోకి లాగడం సరికాదని వ్యాఖ్యానించారు. తిరుమలయ్యి కల్తీ అంశం వాస్తవమని, అందుకే జగన్ అడ్డంగా వాదిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా మండలిని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీయడం తగదన్నారు. ఇలాగే కొనసాగితే వైసీపీకి భవిష్యత్తులో భారీ నష్టం తప్పదని హెచ్చరించారు. దేవాలయాల పవిత్రతను జరిగినది వాస్తవం, అది జరగలే అని చెప్పి వాళ్ళు ఏదో ట్రై చేస్తానే ఉన్నారు. ప్రతిసారి వాళ్ళకి సెట్ బ్యాక్ అవుతాం. నేను ఎప్పుడు చెప్తా, దేవునితో అది వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవ్వరు కూడా బతికిన వాళ్ళు లేరండి. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి వచ్చి తప్పైందని చెప్పి తిరుమలకు పోయి తప్పైంది మా పీరియడ్ లో చెప్పుకుంటే అక్కడికి అయిపోయేది సబ్జెక్టు. ఆయన చేసే విధానం ఎట్లుందంటే ఖచ్చితంగా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందనేదే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే దీన్ని అంత డిఫెన్స్ లో పోవడం అంటే ఎవరైనా తీసుకోండి, ఏదైనా సబ్జెక్ట్ తప్పు చేసిన వాళ్ళకి ఒకవేళ సబ్జెక్ట్ ఎక్కువ మాట్లాడుతున్నారంటే వాళ్ళు డిఫెన్స్ లో పోయినారనేదే, దాన్ని కాపాడుకుంటున్నారంటే సబ్జెక్టు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందనే భావించవచ్చు. సో ఖచ్చితంగా నిన్న జరిగిండే చాలా 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 బాధాకరం అండి. చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామిది పట్టాలు తీసుకొని కౌన్సిల్లో రావడము, లాస్ట్ 4 days నుంచి కౌన్సిల్ని జరగకపోవడము, అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఖచ్చితంగా దేవుడు శిక్ష ఇస్తాడు వీళ్ళకి. ఇప్పటికన్నా వాళ్ళకి బుద్ధి తేవాలా దేవుణ్ణి ప్రార్థించున్నాము. దేవుడు 2 నామాలు పెట్టారు మన 2024లో. ఇట్లే కంటిన్యూ అయితే సింగిల్ డిజిట్కి అవుతారు. స్వామి వారి పటాలను తీసుకెళ్లి వాటిని ఉపయోగించిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేయడం అనేది, అంటే మీ రాజకీయం కోసం దేవుణ్ణి వాడుకుంటారా? ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడు ఇలాంటివి జరగలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత నీచంగా వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలకైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికే నిన్నటి ఇది నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. కాలికి చెప్పులు, బూట్లు వేసుకుని స్వామివారి చిత్రపటంతో ర్యాలీ నిర్వహించిన వారు వెంటనే క్షమాపణ చెప్పాలని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం సరికాదన్నారు. తిరుమల పవిత్రతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. దేవుడి పేరుతో రాజకీయ లాభాలు పొందాలనే ప్రయత్నాలు చేయకూడదన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలపై కఠినంగా స్పందిస్తామని హెచ్చరించారు. దేవాలయాల గౌరవాన్ని పరీక్షించేందుకు అన్ని వర్గాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో నిన్న శాసన మండలిలో వారు వివరించిన తీరు, కాళ్లకు చెప్పులతో స్వామివారి చిత్రపటాన్ని రోడ్లు మీద నడుచుకుంటూ వెళ్లి శాసన మండలిలో ప్రదర్శించడం ఎంతవరకు సమంజసమని చెప్పి నేను వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నాను. మీరు వెంకటేశ్వర స్వామి భక్తుల, యేసు భక్తుల సమానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వెంకటేశ్వర స్వామి భక్తులైతే ఈ విధంగా వ్యవహరించేవారు కాదు. స్వామివారి లడ్డుని కల్తీ చేశారు. 2019 నుంచి 24 వరకు హిందూ దేవాలయాలపై దాడులు చేశారు. ఒక అజెండాతో పనిచేస్తున్నారు.
టార్గెట్ టీటీడీతో వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు. ఇది మంచిది కాదు. లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడడం జరిగింది. నిన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చొప్పులేసుకొని రోడ్ల మీద బహిరంగంగా వారు తీసుకోబోవడాన్ని క్షమించరాని నేరం. వాళ్ళందరికీ లీగల్ నోటీసులు పంపించబోతున్నాం. వెంటనే జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ ని డైరెక్షన్స్ తో జరిగింది. అలిపిరి దగ్గరకు వచ్చి ముక్కుని నేలకి రాసి క్షమాపణ చెప్పాలి. చెప్పినా మీకు పాప పరిహారం ఉండదు మిత్రులారా. అబద్దాలకి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ. దాంట్లో మొదటిలో ఉన్నటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి గారు. పాత చొప్పు ఇయ్యండి ఆ నల్లరాయిని కొడతాను, పాత చొప్పు ఇయ్యండి వెంకటేశ్వర స్వామిని కొడతానని చెప్పిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి. ఆయన మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది అంతే తప్ప కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడే మాటల్లో వాస్తవాలు లేదు. అంటే నేను ఒకటే అడుగుతున్నా కరుణాకర్ రెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారు ఆ నెయ్యి టెండర్ 371 అజెండాలో మార్పులు చేసినప్పుడు మీరు బోర్డు మెంబర్ కదా, ఆ రోజు యాజ్ ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియల్ మెంబర్ కదా, ఈ రోజు ఏదో దైవము దేవుడు ధర్మము దేవస్థానం మాట్లాడుతున్నావో ఆ రోజు ఎందుకు చిత్తశుద్ధి లేదు నీకు? ఇది మంచిది కాదు సుబ్బారెడ్డి గారు, దీన్ని పెట్టకూడదని చెప్పి బోర్డులో ఎందుకు ప్రశ్నించలేదు? దొంగలు ఒకటయ్యి ఈ రోజు మాకు నీతులు చెప్తారు మీరు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజే ప్రశ్నించి ఉండాలా. బోర్డు మీటింగ్ లో అజెండా నెంబర్ 371 ఆ గీ కొనుగోలులో మాడిఫికేషన్ చేసినప్పుడు ఇది మంచిది కాదని చెప్పి ఎందుకు ప్రశ్నించలేదు కరుణాకర్ రెడ్డి గారు? ఆ రోజు మౌనమురిమారి ఉండి ఈ రోజు ఏదో నీతివంతుడు మారిపోయి మాట్లాడుతుంటే ప్రజలు ఎవ్వరు మీ మాటల్ని స్వీకరించే పరిస్థితులు లేదు. మీరు హిందూ ద్రోహులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మిగిలిపోబోతున్నారు. కృత్రిమ మేధ సాంకేతికతతో భారత్ కొత్త దశలోకి అడుగు పెడుతోంది. భూమిపై ఉన్న డేటా సెంటర్లకే పరిమితం కాకుండా అంతరిక్షంలోనే ఏఐ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయాలని దేశీయ డీప్ టెక్ క్లౌడ్ ప్లాట్ఫామ్ నీక్లోడ్ ప్రకటించింది. ప్రతిష్టాత్మక ఏఐ సమ్మిట్ వేదికగా ఈ ప్రణాళికను వెల్లడించింది. అంతరిక్షంలో డేటా ప్రాసెసింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తే వేగం, భద్రత, సామర్థ్యం పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. భూమిపై ఉండే పరిమితులను అధిగమించడానికి ఇది సహాయపడుతుందని పేర్కొన్నారు. రక్షణ, అంతరిక్ష పరిశోధన, వాతావరణ అంచనాలు, భారీ డేటా విశ్లేషణ వంటి రంగాల్లో ఇది కీలక పాత్ర పోషించనుంది. భారత్ ను గ్లోబల్ ఏఐ శక్తిగా నిలబెట్టాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. సమాజానికి శత్రువుగా మారిన గంజాయిని పూర్తిగా నిర్మూలించాలని ఈగల్ చీఫ్ రవికృష్ణ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల సహకారంతో డ్రగ్స్ వ్యతిరేక పోరాటాన్ని బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడం ప్రధాన లక్ష్యమన్నారు. గంజాయి సాగు, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అవగాహన కార్యక్రమాలు, దాడులు, ప్రత్యేక నిఘా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కుటుంబాలు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తేనే మత్తు వ్యవసాయాన్ని అరికట్టగలమన్నారు. యువత భవిష్యత్తు కోసం ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 45,000 షాపులను తనిఖీ చేయడం జరిగింది. ఈ ఖచ్చితంగా
సుమారుగా ఒక 75 లక్షల రూపాయలు ఫైన్ కూడా వీటి ద్వారా ఇంపోజ్ చేయడం జరిగింది. చాలా యువత అప్రమత్తం అయ్యారు. ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం జరిగింది. 40,000 విద్యా సంస్థల్లో 2025లో ఈగల్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రత్యేకంగా 20 అస్త్రం లాంటిది. మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశిస్తే దయచేసి 1972 కాల్ చేయండి. ఇది ఖచ్చితంగా ప్రతి గ్రామంలో చర్చించుకోవాలి, ప్రతి వీధిలో చర్చించుకోవాలి. మీ గ్రామంలోకి కానీ, మీ వాడలోకి కానీ, మీ బడిలోకి కానీ, మీ కాలేజీలోకి కానీ, మీ ఇంట్లోకి కానీ ధైర్యంగా 1972 కాల్ చేయండి. ఎక్కడా కూడా మీ వివరాలు బయటికి చెప్పం, చాలా గోప్యంగా ఉంచుతాం. తిరుమల శ్రీవారి ఆలయ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో సీఎం చంద్రబాబు ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ఆదర్శప్రాయమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ, సేవల సమన్వయం కోసం ఈ కేంద్రం కీలకమని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ వ్యవస్థ ద్వారా రియల్ టైం మానిటరింగ్ సాధ్యమవుతుందని తెలిపారు. భక్తులకు మెరుగైన అనుభవం కల్పించడమే లక్ష్యమని వివరించారు. దేశంలోని ఇతర ప్రధాన దేవాలయాలు కూడా ఇలాంటి నమూనాను అనుసరించవచ్చని అభిప్రాయపడ్డారు. తిరుమల అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. మొన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా లాంచ్ అయినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే కొత్తగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారో దాన్ని కూడా మేము పర్యవేక్షించడం జరిగింది. మేము కూడా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో ఒక కమాండ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎంతో కాలం నుంచి మేము కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం. మాకు కూడా ఈరోజు చాలా ఉపయోగపడే విధంగా బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ చేశారు. దానికి టీటీడీ వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే అలాంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలనంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ భక్తులు కలిసి, ఎన్ఆర్ఐస్ కొంతమంది అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించి ఈరోజు ఉండే టెక్నాలజీని, ముఖ్యంగా ఏఐని వాడుకొని భక్తులందరికీ కూడా తక్కువ సమయంలో మంచి ఫెసిలిటీస్తో స్వామివారి దర్శనం చేసుకునే విధంగా, ఇబ్బంది లేకుండా చేసుకునే విధంగా ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప ఎడిషన్ మన తిరుమల తిరుపతి దేవస్థానంకి. మేము కూడా ప్రత్యేకంగా ఈ యొక్క మోడల్ స్టడీ చేస్తాం. ఏ టీమ్స్ అయితే దీని మీద వర్క్ చేసాయో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకు ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్ ఇన్ ద కంట్రీ ఈరోజు సివిల్ ఏవియేషన్ ఉంది. అలాగే భవిష్యత్తులో మరొక 20 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం 10% గ్రోత్ రేట్తో ఈ యొక్క సెక్టర్ ముందుకు నడవబోతుంది. ఈరోజు ఒక గొప్ప లెర్నింగ్ మాకు ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క దర్శనం కూడా చాలా చక్కగా చేసినందుకు మన వెంకయ్య గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చంచల్గూడ జైల్లో ఉగ్రకుట్ర జరుగుతోందన్న వార్తలు వదంతులేనని జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. జైల్లో లష్కర్ ఏ తోయిబా ఖైదీ జాహిద్ ఒక్కడే ఉన్నాడని తెలిపారు. అతనిపై కఠిన నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు. నిర్ధారణ లేని వార్తలను ప్రసారం చేయవద్దని మీడియాను కోరారు. జైలు భద్రతపై ఎటువంటి ఆందోళన అవసరం లేదన్నారు. అన్ని భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలులో ఉన్నాయని వివరించారు. జాతీయ భద్రతా అంశాల్లో అపోహలు రేకెత్తించే సమాచారాన్ని జాగ్రత్తగా చూడాలని సూచించారు. వదంతులన్నీ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. దానికి సంబంధించి రీసెర్చ్ డిపార్ట్మెంట్ తెలంగాణ తరఫున నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఇట్లాంటి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూలలో ఏదైనా టెలికాస్ట్ చేసే ముందు వాటి యొక్క అథెంటిసిటీ, అంటే ఆ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టేనా కాదా అన్నది, వచ్చిన సోర్సు కరెక్టే అన్నది ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత టెలికాస్ట్ కానీ స్క్రోలింగ్లు కానీ పెడితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇట్లాంటి పుకార్లు కానీ నమ్మశక్యం కాని విషయాలు బాధ్యతాయుతమైనటువంటి ఛానళ్లలో వచ్చినట్టయితే ప్రజలందరూ కూడా ఒక భయభ్రాంతులకు గురై ఏదో జరగబోతుందన్నటువంటి దాంట్లో ఉండే అవకాశం ఉంది. దాన్ని దూరం చేయడానికే ఈరోజు సడన్గా ప్రెస్ మీట్ అన్నది మీ అందరినీ కూడా పిలవడం జరిగింది. ఇందుకు సంబంధించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చంచల్గూడ జైలు నుండి మీరు చెప్పినట్టు లష్కర్ ఏ తోయిబా కానీ అట్లాంటి ఉగ్రవాదులు ఓన్లీ ఒకరే ఒకరు ఉన్నారు. ఆ జాహిద్ అనే వ్యక్తి ఒకరే ఉన్నారు. వారు ములాఖాతులు కూడా వారి భార్య తప్ప మిగతా ఎవరు కూడా రారు. వచ్చినా కానీ అత్యంత సర్వేలెన్స్లో ఇవన్నీ కూడా రికార్డ్ చేయాలి.
వికారాబాద్ లో డీసీసీల శిక్షణ కార్యక్రమానికి వెళ్తున్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు చేవెళ్ల వద్ద ఘన స్వాగతం లభించింది. స్థానిక ఎమ్మెల్యే కాళ యాదయ్య ఆమెను ఆహ్వానించారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ బలోపేతం, క్యాడర్ శక్తివంతం చేయడంపై ఆమె దృష్టి సారించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పార్టీ పునరుద్దరణ లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్. అన్న శ్రీకాంత్ మీరు కొంచెం ముంగల ఫోటో తీయండి. అన్నా ఎక్కకుండే, హలో అన్నా ఒకరు ఎక్కకండి అన్నా, అన్నా మీరు ఆగు సార్ ఎక్కకండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బండి సంజయ్ ఆరోపణలపై ఆది శ్రీనివాస్ ఫైర్. ఆధారాలు ఉంటే వెంటనే బయటపెట్టాలన్న డిమాండ్. నిరాధార ఆరోపణలు ప్రజాస్వామ్యానికి హానికరం. ప్రభుత్వం పారదర్శకతతో పనిచేస్తోందన్న విప్. ఆయిల్ ఫామ్ సాగుపై మంత్రి తుమ్మల సూచనలు. అంతర పంటలతో అదనపు ఆదాయం సాధ్యమన్న మంత్రి. ప్రతి జిల్లాలో ఫ్యాక్టరీల నిర్మాణం హామీ. గిట్టుబాటు ధరలతో రైతులకు భరోసా. వికారాబాద్ లో వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం. వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన నేత. పార్టీ బలోపేతంపై కార్యకర్తలకు పిలుపు. డీసీసీ శిక్షణలో పాల్గొన్న ఏపీసీసీ చీఫ్. తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కేంద్రం ప్రారంభం. భక్తుల భద్రతకు ఆధునిక సాంకేతిక వ్యవస్థ. రియల్ టైం మానిటరింగ్ తో రద్దీ నియంత్రణ. దేశ దేవాలయాలకు ఆదర్శమన్న కేంద్ర మంత్రి. మండలిలో వైసీపీ ప్రవర్తనపై భరత్ ఆగ్రహం. స్వామి ఫోటోతో చెప్పులు ధరించడంపై విమర్శ. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్న వ్యాఖ్య. దేవాలయ గౌరవం కాపాడాలన్న పిలుపు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.